హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రెషర్ కుక్కర్లో హెల్తీగా మినప్పప్పుతో జంతికలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మనం శనగపిండి ఏమీ యూస్ చేయకుండా 1 కప్ మినపగుండ్లతో ఎంతో క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే జంతికల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా చేసేయాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్ మినపగుండ్లు యాడ్ చేసుకోవాలండి. ఈ ప్లేస్లో మీరు మినపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. మెజరింగ్ వచ్చేసి సేమ్ కప్తో మెజర్ చేసుకోవాలన్నమాట. ఇలా మెజరింగ్ కప్ ఉన్నా పర్వాలేదు, లేదా ఇంట్లో ఉండే ఏదైనా స్టీల్ బౌల్తో అయినా మెజర్ చేసుకోవచ్చు. ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ దీనిలోకి మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. 2 కప్స్ వాటర్ యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4 to 5 విజిల్స్ రానివ్వాలన్నమాట. మెత్తగా కుక్ అయిపోతాయి. ఇలా ఒక 5 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేశానండి. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అవ్వాలన్నమాట. మనకి పలుకుగా ఎక్కడా ఉండకూడదు. ఇలా మెత్తగా ఉడికిపోవాలి. నెక్స్ట్ దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలా ఉడికించుకున్న మినపగుండ్లు మొత్తాన్ని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పలుకు అనేది ఎక్కడ ఉండకూడదు అనమాట. మెత్తగా అయిపోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా రావాలన్నమాట, సాఫ్ట్గా. దీన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో మనం బియ్య పిండిని యాడ్ చేస్తున్నామండి. ఇలా ఏ పిండినైనా కూడా మనం జల్లించి తీసుకోవాలి. నాకు ఇక్కడ స్ట్రైనర్ అనేది చిన్నగా ఉందని నేను 1 కప్ యాడ్ చేస్తున్నాను. టోటల్గా మనం 1 కప్పు మినపగుండ్లకి 3 కప్పులు బియ్య పిండి తీసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా వస్తాయి. నేను 1 కప్ జల్లించాను. నెక్స్ట్ చూస్తున్నారుగా, ఇది 2nd కప్పు. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల ఉండలు ఏమైనా ఉన్నా కూడా తీసేసుకోవచ్చు. అలాగే ఇది 3rd కప్ అనమాట. 1 కప్ మినపగుండ్లకి 3 కప్స్ రైస్ ఫ్లోర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా జల్లించి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే పోతాయి. దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. అలాగే ఇంకో టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేశాను. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు అనమాట. దీనిలో మీకు నచ్చితే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేశాను. దీనిలోనే మనకి నల్ల నువ్వులు కూడా ఉంటాయి అన్నమాట. అవి కూడా మీకు అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోండి. చూడ్డానికి జంతికలు బాగా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ దీనిలో మనం కొంచెం హాట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇంత వేడిగా ఉండాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి చేత్తో ఇలా ముద్దలాగా తీస్తే ముద్ద రావాలండి. అప్పుడే మనకి ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్లు. రావట్లేదు, సో నేను ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది కంపల్సరిగా వేడి చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి జంతికలు క్రిస్పీగా అండ్ గుల్లగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముద్ద చేయగానే ముద్ద రావాలన్నమాట. ఇలా ఉంటే మన పిండి తీసుకున్న పిండికి ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్లు. నెక్స్ట్ దీనిలోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మినపప్పుని, ఆ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ప్రిపేర్ చేసుకున్న మినప్పిండి పేస్ట్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉండాలి. ఎక్కడ కూడా పలుకు ఉండకూడదండి. అలా ఉంటే మనం జంతికలు ప్రెస్ చేసుకునేటప్పుడు అడ్డుపడే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ముద్దలాగా రాలేదు, సో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయొద్దండి, ఎక్కువ అస్సలు పట్టవు. మనం తీసుకున్న మినపపిండే సరిపోతుంది, సో వాటర్ ఎక్కువ పట్టవు. కాబట్టి చూసుకుంటూ యాడ్ చేసుకోండి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదండి. సెమీ సాఫ్ట్గా ఉండాలి. మరీ గట్టిగా ఉంటే ఆయిల్ వేసినప్పుడు విడిపోతాయి.
అలానే మరీ సాఫ్ట్గా ఉంటే జంతికలు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పీల్చేస్తాయి అన్నమాట. చూసిన ఒక వీడియోలో ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా ఉంటే కరెక్ట్గా వస్తాయండి. దీన్ని ఒక 10 మినిట్స్ ఇలా తడి క్లాత్ కప్పేసి పక్కన పెట్టేయండి. ఇలాగ మనం జంతికల గొట్టంలోకి ప్లేట్ని కూడా పెట్టేసుకుంటున్నాను. నేను ఇలా కొంచెం లావుగా ఉన్న హోల్స్తో పెట్టుకుంటున్నానండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ప్లేట్ని సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత తీసాను. దీనిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకోవాలండి. జంతికలు కొట్టడానికి లోపలంతా కూడా లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జంతికల పిండిని యాడ్ చేసుకోవాలండి. మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకుంటే మనం ఇదంతా సెట్ చేసుకునే లోపు ఆయిల్ మంచిగా హీట్ అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా ఒక ప్లేట్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని జంతికలన్నిటిని కూడా ఫస్ట్ ఇలా ఒక ప్లేట్లోకి ఒత్తేసుకోండి. ఎవరైనా స్టార్టింగ్ చేసే వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ఆయిల్లోనే ఒత్తేసుకోవచ్చు. జంతికల షేప్ చూస్తున్నారా, ఇలా చిన్నగా వస్తే సరిపోతుంది. మనం మరీ పెద్దగా చేసినా కూడా లోపల సరిగా ఫ్రై అవ్వనమాట. కాబట్టి ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయిన తర్వాత 1 బై 1 ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవడమే. మనకి ఇక్కడ ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లోనే ఉండాలండి. మనం ఈ మినప్పప్పుని ఇలా కుక్కర్లో చేసి జంతికలు చేస్తున్నప్పుడు ఆయిల్ వచ్చేసి ఎక్కువ హీట్లో ఉండాలి. అలాగే ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా నొరగొస్తుంది. ఆ నొరగంతా పోయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ పెట్టేస్తే ఆయిల్లోనే మొత్తం విడిపోతాయి. కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసి ప్రిపేర్ చేసుకోండి. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.